నీతి ఆయోగ్ చైర్మన్ అంటే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ రకంగా మోడీకి సవాల్ విసిరేటటువంటి పాయింట్ అన్నమాట. ఏ దేశాన్ని కూడా టారిఫ్లు రక్షించలేవు. భారత్ తన సొంత ప్రయోజనాల కోసమైనా విదేశీ దిగుమతుల మీద టారిఫ్లు తగ్గించాలి. అది ఎవరు చెప్పారన్నది ముఖ్యం కాదు. ఇది నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం చెప్తోంది. ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే తలుపులు బార్లా తెరవడం మన ప్రాధాన్యతలో ఒకటిగా ఉండాలి. టారిఫ్ల కోత నిమిత్తం యూరోప్ సమాఖ్య, బ్రిటన్, ఇతర ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలి. ఇది ఆయన చేసిన సూచన. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక భాగంగా మారాలంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలో డీరెగ్యులేషన్ అవసరం. చైనా +1 వ్యూహంలో భాగంగా తయారీ కోసం భారత్లో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి పరిస్థితులు గమనించాక వియత్నాం, తుర్కీ తదితర దేశాలు కొన్ని తరలు వెళ్ళిపోతున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? చైనా నుంచి బంగ్లాదేశ్కో అట్లాంటి వాటికో వెళ్ళే పరిశ్రమలు ఇండియాలో కాకుండా టర్కీ, వియత్నాంకి వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ దరిద్రపు జనాలు ఉన్నారు కాబట్టి అక్కడికి పోతున్నారు. అట్లా ఇండియాలో లేదని చెప్పి ఫీల్ అవుతున్నాడు ఈయన మళ్ళీ నీతి ఆయోగ్ చైర్మన్. మోడీ సర్కార్కి వ్యతిరేకంగానే కథలు చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏంటి? మనకి బార్లా తెరవాలి. ఎస్, బార్లా ఇప్పటికే తెరిచాం. ఆ తెరిచే క్రమంలో మన కంపెనీలన్నీ మూసేసుకుని యూరప్ సమాఖ్య, బ్రిటన్, అమెరికా కంపెనీలన్నీ ఇక్కడికి తెచ్చేసుకుని కూర్చోబెట్టుకోవాలా? ఎస్, వాళ్ళు రావాలంటే ఇక్కడే తయారీ పెట్టండి అంటోంది కేంద్ర ప్రభుత్వం. తయారీ పెడితేనే ఇస్తామంటోంది. దాన్ని ఆపేయమంటున్నాడు ఈయన. ఓపెన్ ఇస్తే ఏమవుతాయి? మన సొంత పరిశ్రమలన్నీ మూతపడతాయి. అప్పుడు వాడు కట్టే పన్నుల మీద డిపెండ్ అవుతాం. ఏ చైనాలో వచ్చినటువంటి మొన్నటి సంక్షోభం తరహాలో, చైనా మీద ఆంక్షలు, రష్యా మీద ఆంక్షల తరహాలో వస్తే ఒక్కసారిగా మూసుకు కూర్చోవాలి రోడ్డు. దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తెలియదు ఆయనకి? చదువుకున్నాడే కదా. ఎక్కడ బిగించాలి, ఎక్కడ తెరవాలి అన్నది ప్రభుత్వానికి తెలియదా? విదేశాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు ఈయన అనేది అర్థం కావట్లా.